మనకి పట్టుకొమ్ము గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపే నాయకుడే సర్పంచ్. అలా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్న నాయకుడు మనతో ఉన్నారు. సర్పంచ్ గా ఎన్నికైతే ఆ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అతని మాటల్లోనే అడిగి తెలుసుకుంటాం. ప్రస్తుతం మనం తిప్పర్తి మండలం తానేపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజలు, కాంగ్రెస్ నాయకులు వారి ఎన్నికల గడువు తొందర రావడంతో వారు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. మరి వారి ప్రచారం ఏ పరంగా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? ఎట్లా జరుగుతుంది? మీకు సహాయకరంగా ఉన్నారా? అందరు సహకారం ఉంది. కార్యకర్త అంతా పనిచేస్తారు హుషారుగా, ప్రజల అభిమానంతో మంచిగా సహకరిస్తారు. అంతా మంచిగానే ఉన్నది. ప్రజల కోసం పనిచేస్తామని మేము కూడా చెప్తున్నాం, వాగ్దానాలు చేస్తున్నాం, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు కూడా ఉన్నారు మనతో పాటు. మరి వాళ్ళ ప్రచారం ఎలా ఉందో మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు సర్పంచ్ వ్యక్తి అనేది పార్టీలకు అతీతంగా మా తానేదారుపల్లి గ్రామం నుంచి ప్రజలని ఉద్దేశించి నిర్ణయించినాం. అతను మాకు గ్రామానికి ఎవరైతే సేవ చేస్తారో ఆ వ్యక్తిని మేము గెలిపించాలని కోరుకుంటున్నాము. దాదాపుగానైతే ప్రజలందరూ సహకరించి సర్పంచ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము చాలా వరకు కృషి చేస్తున్నాం. దానికి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. దాదాపునైతే భారీ మెజార్టీతోటి గెలిపించగలుగుతాం మేము. సుమారు ఎంత మెజారిటీతోనే వస్తారని మీరు భావిస్తున్నారు? 250 నుంచి 300 మధ్యలో. మరి మీ ప్రచారం అంతా సౌకర్యంగా మంచిగా జరుగుతుందా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎటువంటి ప్రాబ్లం లేదు. జనాల దగ్గరికి పోయినా కానీ మంచి సానుభూతి అయితే మాకు తెలుపుతుర్రు. వ్యక్తిగతంగానైతే ఖచ్చితంగా గెలుపు ఖాయమని మేము అనుకుంటున్నాం. మీరు ఎప్పటి నుంచి ప్రచారం ప్రారంభించడం జరిగింది? మాకు గుర్తులు వచ్చినాక 2 రోజుల నుంచి ఇప్పుడు ప్రచారం అయితే స్టార్ట్ చేసినాం.